ఈరోజు ఫాల్గుణ శుక్ల ఏకాదశి, దీన్ని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అమలక ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అమలక ఏకాదశి నాడు ఉసిరిక చెట్టును పూజించినట్లయితే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి ఈరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ఉసిరిక చెట్టు దగ్గర శుభ్రం చేసి బియ్యం పిండితో ఉసిరిక చెట్టు దగ్గర ముగ్గు వేయాలి. పసుపు, కుంకుమ, కొన్ని పుష్పాలు ఉసిరిక చెట్టు మొదట్లో ఉంచి ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఉసిరిక చెట్టుకి ఒక పసుపు రంగు దారాన్ని చుట్టాలి, లేదా పసుపు రంగు వస్త్రాన్ని ఉసిరిక చెట్టు కొమ్మకు కట్టాలి. ఆ తర్వాత ఓం విష్ణు రూపిణ్యై ధాత్ర్యై నమః అని జపిస్తూ ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా అమలక ఏకాదశి సందర్భంగా ఉసిరిక చెట్టును పూజించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వృత్తిలో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఉసిరిక చెట్టు దగ్గర ఎవరికైనా పండ్లు దానం ఇస్తే కూడా ఈరోజు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమలక ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణులు ఇద్దరి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఉసిరికాయ దీపాలు తులసికోట దగ్గర వెలిగించుకోవాలి. ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభవొత్తి వేసి ఉసిరిక దీపాన్ని తులసికోట దగ్గర వెలిగించుకుంటే అమలక ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణులు ఇద్దరి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఉన్నవాళ్ళు, ఆ సమస్యలు అధిగమించాలంటే అమలక ఏకాదశి సందర్భంగా ఉసిరికాయ పచ్చడి తోటి వాళ్లకు పంచిపెట్టాలి. అలా పంచిపెట్టడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా సరే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి ఉసిరికాయతో చేసిన బొబ్బట్టు నివేదన చేసి కనకధారా స్తోత్రాన్ని పఠించినట్లయితే కాలి అందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుంది. అయితే కనకధారా స్తోత్రం చదవటం, ఉసిరికాయ దీపాలు వెలిగించుకోవటం ఇవన్నీ చేయలేని వాళ్ళు కనీసం ఈరోజు ఒక ఉసిరికాయ మీరు పూజ చేసుకునేటప్పుడు పూజా మందిరంలో ఉంచి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ఉసిరికాయ ధనం దాచుకునే ప్రదేశంలో దాచిపెట్టుకోవడం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహము, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ధనపరంగా, వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఏకాదశి కాబట్టి విష్ణు ఆలయ దర్శనం చేయటం, విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించడం, ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా అమలక ఏకాదశి సందర్భంగా ఉసిరిక చెట్టు పూజించండి, ఉసిరిక దీపాన్ని వెలిగించుకోండి. విశేషంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి పాత్రులై ధనపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి విజయాలను అందిపుచ్చుకోండి.